My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఒక కొత్త వైరస్ వచ్చిందంట. దాని పేరు HMPV. సో ఇవాళ వీడియోలో మనము ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మనము పాండమిక్ ప్రూఫ్ ఎలా కావచ్చు. కరోనా స్టార్ట్ అయినప్పుడు 2021లో లక్షల ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఒక్క మ్యాటర్ అయితే మనకు అర్థమైపోయింది. ఏంటంటే ఎవ్రీ 3 to 5 years ఏదో ఒక ఇలాంటి రోగము వైరస్ కంటిన్యూస్గా వస్తుందేమో, రాకపోతేనే మంచిది కానీ చెప్పలేము. ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది. ఏంటంటే ఈ కలియుగంలో ఇలా ఎవ్రీ 3 to 5 years ఏదో ఒక దరిద్రమైన రోగం వస్తుందేమో. అది పెద్దగా కరోనా పాండమిక్ లాగా కాకపోయినా దానివల్ల గ్లోబల్గా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అయితే జరుగుతాయి అని అనిపిస్తుంది. కానీ కొత్త వైరస్లు వచ్చి మళ్ళీ కరోనా లాంటి లాక్డౌన్ కావడం కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్ట్. సో కరోనా లాక్డౌన్ అయినప్పుడు ఎస్పెషలీ ఫస్ట్ లాక్డౌన్ 2020లో మై గాడ్ ఎంతమంది ఫ్యామిలీస్కి లిటరలీ ఫుడ్ తినడానికి కూడా డబ్బులు లేకుండే. సో ఎందుకంటే మెయిన్గా మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ మనము ఒకటే ఇన్కమ్ పైన డిపెండెంట్ ఉంటాం. మన ఇండియాలో ఒక్క పర్సన్ జాబ్ చేస్తుంటే ఆ పర్సన్ పైన 4 to 5 మెంబర్స్ డిపెండెంట్ ఉంటారు. ఒక్క పర్సన్ బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ పైన 4 to 5 పీపుల్ డిపెండెంట్ ఉంటారు. సో ఈ ఒక్క పర్సన్ చేసే జాబో బిజినెస్ ఈ వైరస్ల వల్ల షట్ డౌన్ అయిపోతే టెంపరీగా 2 months 3 months మళ్ళీ దానికి అది రికవర్ చేసుకోవడం కూడా మళ్ళీ ఒక ఫ్యూ మంత్స్ అవుతుంది. సో అప్పటిదాకా వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి భయంకరమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చేస్తాయి. కరెక్ట్. సో ఇక్కడ మనము ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే మన ఫ్యామిలీస్ని మనము పాండమిక్ ప్రూఫ్ ఎలా చేయొచ్చు అనేది. ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండాలి. నేను ఈ మాట ఎప్పుడూ చెప్తూనే ఉంటా. అంటే మన ఫ్యామిలీ దగ్గర లిక్విడ్ క్యాష్ మినిమం 6 months లిక్విడ్ క్యాష్ ఉండాలా. అంటే 6 months గురించి మనకు ఎంతైతే డబ్బు అవసరమో అబ్సల్యూట్ నెసెసిటీస్, ఫుడ్, మెడిసిన్స్, ఇంట్లో కొంతమంది మెంబర్స్కి ఓల్డ్ ఏజ్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, కొన్ని మెడిసిన్స్ రెగ్యులర్గా మనం వాడాల్సి వస్తుంది. మెడిసిన్స్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇంటర్నెట్ బిల్, కొద్ది గొప్ప ఎంటర్టైన్మెంట్, ఇలా మనకి ఈఎంఐ ఉంటాయి. ఈఎంఐ గురించి ఇలా కొన్ని ఫ్యామిలీస్లకి 30,000-40,000 మినిమం ఎక్స్పెన్స్ ఉండొచ్చు. కొంతమంది ఫ్యామిలీస్లకి ₹1,00,000 మినిమం ఎక్స్పెన్స్ ఉంటుంది. మీరు ఇది కూర్చొని రాసుకోండి. యాజ్ అ ఫుల్ ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నా అంటే ఒక 10 years ఏజ్ నుంచి కిడ్స్ కూడా కూర్చోవాలి. డైనింగ్ టేబుల్ పైన కూర్చోండి. సీనియర్ మెంబర్స్ 60+ వాళ్ళు కూడా అందరు కూర్చోండి. అసలు మన ఫ్యామిలీకి ఎక్స్పెన్స్ ఎంత అని రాసుకోండి. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ఇండియాలో అసలు వాళ్ళకు మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత అనేది కూడా అందరి మెంబర్స్కి తెలియదు. ఇండియాలో బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే మన కంట్రీలో మనము ఫైనాన్స్ గురించి ఓపెన్గా మాట్లాడుకోము, సిగ్గుపడతాము, మొహమాట పడతాము. ఐ డోంట్ నో వై. అందరు కూర్చొని ఫస్ట్ ఇమ్మీడియట్గా మీరు ఇవాళనే అసలు మనకు ఫ్యామిలీ బ్రతకనికి ఎక్స్పెన్సెస్ నెలకు ఎన్ని ఉన్నాయని పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. మినిమం ఎక్స్పెన్సెస్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ 50,000 అని అర్థమైంది మీకు. ఓకే. సో ఇప్పుడు ఒకటే మెంబర్ ఒక 60,000 అలా సంపాదిస్తున్నారు. ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ 50,000 అంటే మీరు పెద్దగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు సేవ్ చేయలేరు. కరెక్ట్. ఎందుకంటే మీ దగ్గర మినిమం 6 months ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అంటే మీ దగ్గర ఒక ₹3,00,000 క్యాష్, లిక్విడ్ క్యాష్ బ్యాంక్లో ఉండాలి. అది ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, లేకపోతే సేవింగ్స్ అకౌంట్స్లో కూడా మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే రికరింగ్ డిపాజిట్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు.
కానీ ఏ షేర్ మార్కెట్లో పెట్టొద్దు, ఏ బంగారంలో పెట్టొద్దు, దేంట్లో పెట్టొద్దు, ఓన్లీ లిక్విడ్ క్యాష్. సో ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఒకరే మెంబర్ ఎర్నింగ్ అయితే ఎమర్జెన్సీ ఫండ్స్ జమ చేయడం చాలా కష్టమైపోతాయి. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే మైండ్ సెట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ది చేంజ్ చేయాలి. మీ ఫ్యామిలీలో ఎవరికైతే హెల్త్ బాగుంది, కాలు చేతులు మంచిగా పనిచేస్తున్నాయి, వాళ్ళని ఏదో ఒకటి చేసి ఒక అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించమని చెప్పండి. నెలకు 10,000 అయినా 15,000 అయినా సంపాదించమని చెప్పండి. ఇండియాలో మంచిగా హెల్తీగా ఉన్న మనుషులు కూడా దినమంతా ఇంట్లో కూర్చొని ఉంటారు. అదే డిఫరెన్స్ అమెరికాలో, ఇండియాలో, ఇంకా వేరే కంట్రీస్లో ఏంటంటే, ఇండియాలో జాబ్ అంటే నేను సాఫ్ట్వేర్ జాబే చేస్తా, లేకపోతే గవర్నమెంట్ జాబే చేస్తా, లేకపోతే మామూలు జాబ్ చెయ్యా, ఇంట్లో కూర్చుంటా, మా అయ్య సంపాదిస్తున్నాడు కదా చాలు, మా హస్బెండ్ సంపాదిస్తున్నాడు కదా చాలు అని అనుకుంటారు. అక్కడే మనం భయంకరంగా వెనుకబడిపోతున్నాము. సో ఫస్ట్ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్, కిడ్స్ ఒక 18 ఏజ్, అబౌవ్ 18 నుండి అందరూ ఏదో ఒకటి ఈవెన్ 10,000 రూపీస్ సంపాదించిన ఆ ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే, మీకు అడిషనల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోవాలి. సో మీ దగ్గర ఒక మినిమం 6 months ఎక్స్ట్రా క్యాష్ ఉంటే, ఎంత పెద్ద పాండమిక్ వచ్చినా, అప్పుడు ₹1 మీ ఫ్యామిలీకి ఇన్కమ్ లేకపోయినా 6 months మీరు డిగ్నిఫైడ్గా పాండమిక్ మొత్తం ఫినిష్ అయ్యేదాకా రెంట్ కట్టుకోవచ్చు, ఈఎంఐ కట్టుకోవచ్చు, ఫుడ్ తినొచ్చు, మెడిసిన్స్ కొనొచ్చు, అవన్నీ చేయవచ్చు. నెంబర్ 1. రైట్. నెంబర్ 2 ఏంటంటే, మనము పాండమిక్ ప్రూఫ్ కావాలంటే మనము ఆన్లైన్లో ఏదో ఒక బిజినెస్ అనేది మనం చెయ్యాలి, లేకపోతే ఆన్లైన్లో ఏదో ఒక సర్వీసెస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు 2020లో నేను నా ఫ్యామిలీ లగ్జరీగా బ్రతికినాం, మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండే. వై? 3 విషయాలు. 1, ఐఎమ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. సో నేను మంచిగా ఇంట్లో కూర్చొని పనిచేస్తుండే, నాకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుండే. నెక్స్ట్, నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తా. పాండమిక్ అప్పుడు కూడా ఇంట్లో కూర్చొని యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా. నేను చేస్తుంటే నాకు మోటార్ సైకిల్ ఛానల్ ఉంది, నాకు రకరకాల వేరే లాంగ్వేజెస్లో కూడా నేను వీడియోస్ తయారు చేస్తా. సో ఇంట్లో కూర్చొని నేను చేయగలిగిన కాబట్టి ఊరంతా లాక్డౌన్ అయిపోయినా నాకు స్టిల్ పేమెంట్ వస్తుండే, మనీ వస్తుండే. అండ్ నేను కన్సల్టింగ్ కూడా చేస్తాను. మనుషులకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని గురించి మాట్లాడతాను. నేను ఫోన్ పైన మాట్లాడితే నాకు పేమెంట్ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ నా దగ్గర ఎమర్జెన్సీ ఫండ్స్ ఉంటాయి. సో ఫ్యామిలీ అనేది హ్యాపీగా బ్రతికేసింది కరోనా టైంలో, ఎలాంటి ప్రాబ్లం లేకుండే. నాకు చాలా బాధ అవుతుండే, ఎంతోమంది సఫర్ అవుతున్నారు అని. నేను అప్పుడు స్టేట్ గవర్నమెంట్కి కూడా నేను పర్సనల్గా అమౌంట్ కూడా డొనేట్ చేశాను. ఐ థింక్ అబౌట్ 20,000 చేంజ్ నేను డొనేట్ చేశాను అప్పుడు రిలీఫ్ ఫండ్కి. సో మీరు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఒకవేళ మీరు లక్కీగా ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారంటే యు ఆర్ మోర్ ఆర్ లెస్ సేఫ్. కానీ అది కూడా ఐటీ ఇండస్ట్రీ అంటే వెల్ సెటిల్డ్ కంపెనీలో ఉంటే, ఏదో చిన్న స్టార్టప్ అది షట్ డౌన్ అయిపోతుంది డ్యూరింగ్ పాండమిక్ అంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అవి షట్ డౌన్ అయిపోనికి. అప్పుడు మళ్ళీ మీకు జాబ్ ఉండదు. సో మీరు మంచి వెల్ సెటిల్డ్ కంపెనీలో మీరు ఐటీ జాబ్ చేస్తున్నారంటే మీరు కొద్ది గొప్ప సేఫ్. కానీ అందరికీ ఆ లక్ ఉండదు. సో ఒకవేళ మీరు ట్రెడిషనల్ బిజినెస్లో ఉన్నారు అంటే మీరు చేస్తున్న జాబ్ ఎలాంటిదంటే అది ఇంట్లోకేని చేసే ఆప్షన్ మీకు లేకపోతే మీకు పాండమిక్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హస్బెండ్ ఈజ్ ఇన్ టు వాట్ ఎవర్ లైక్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ, ఫైనాన్స్ ఇండస్ట్రీ, దేంట్లోనో ఉన్నారు. డైలీ అతనికి వెళ్ళి ఆ జాబ్ చేయాల్సిందే, ఇంట్లోకేం చేసే ఆప్షన్ లేదు. అలాంటప్పుడు ఆ ఫ్యామిలీ పాండమిక్ ప్రూఫ్ కాదు. సో మీరేం చెయ్యాలంటే మీ వైఫ్కి ఏదో ఒక స్కిల్ నేర్పించి ఇంట్లోకేని పని చేసే జాబ్ ఇప్పియాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంట్లో ఒక్కరన్న మినిమం ఇంట్లోకేని పని చేసే జాబ్ చెయ్యాలి. ఇంకా వాళ్ళకి మినిమం ఎంత శాలరీ రావాలంటే ఆ శాలరీతో మీ ఫ్యామిలీ కనీసం బేసిక్ నెసెసిటీస్ అయితే మీట్ అయ్యేటట్టు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే
నిజంగా మీ ఫ్యామిలీ మెంబర్, మీ వైఫ్ కావచ్చు, ఓకే, ఎవరన్నా కావచ్చు, వాళ్ళకి బాగా ఎలాంటి ప్యాషన్ ఉంది, నేను ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో అనుకుంటున్నారు, ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఆన్లైన్ బిజినెస్ చేయమనండి. ఆన్లైన్లో కూడా ఎలా అంటే వాళ్ళు అమ్మే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ పాండమిక్ టైంలో కూడా యూస్ఫుల్ ఉండాలి. అంటే ఇప్పుడు కాస్మెటిక్స్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ అది అమ్ముతున్నారు అనుకోండి, పాండమిక్ టైంలో దానికి బిజినెస్ ఏమి ఉండదు. పాండమిక్ టైంలో మనుషులు కాస్మెటిక్స్ కొనరు, వాళ్ళు బయటికి పోరు కాబట్టి. కానీ మీరు ఇంపార్టెంట్ ఏదైనా అమ్ముతున్నారు, అది ఫుడ్, రా మెటీరియల్, ఆయిల్స్, పచ్చళ్ళు ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి అవి పాండమిక్ టైంలో సేల్స్ ఇంకా పెరుగుతాయి. సో మీ ఇంట్లోకి ఒక్కరన్నా కంపల్సరీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే జాబ్ ఉండాలి, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు చేయగలిగితే దానంత గ్రేట్ ఏమీ లేదు. అండ్ ఇవన్నిటి గురించి మీరు సింపుల్గా గూగుల్లో రీసెర్చ్ చేయవచ్చు. ఆన్లైన్ బిజినెస్ ఏది పెట్టాలి, ఎలా పెట్టాలి, నెక్స్ట్ వీడియోస్లో నేను కూడా మాట్లాడతా దాని గురించి. సో మనం అందరము పాండమిక్ ప్రూఫ్ కావాలి. ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటంటే, మన దగ్గర కొద్ది గొప్ప ఎక్స్ట్రా డబ్బులు ఉన్నప్పుడు మినిమం ఒక 6 months గురించి అవసరం ఉన్న సరుకులు అన్నీ, దట్ ఈస్ రేషన్ సరుకులు, గ్రోసరీ, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అవి కొనుక్కొని పెట్టుకోవాలి. రైస్ మినిమం 6 months మన దగ్గర ఉండాలి ఇంట్లో. వాట్ ఎవర్ పప్పులు, ఇవి ఎవ్రీ సింగిల్ థింగ్. ఎలా అంటే భయంకరమైన పరిస్థితి వచ్చేసింది, ఎంత పెద్ద పాండమిక్ అయిపోయిందంటే బయటికి వెళ్ళి మనం కొనుక్కోలేకపోతున్నాము, డబ్బున్నా కొనుక్కోలేకపోతున్నాము అనే పరిస్థితి కూడా రావచ్చు. అప్పుడు మన దగ్గర ఇంట్లో ఉన్న ఫుడ్తో మనం ఒక 6 months మనం బ్రతకగలగాలి. ఇంట్లో చాలా చిన్న పిల్లలు ఉంటే మిల్క్ పౌడర్ పెట్టుకోండి. ఆ మిల్క్ పౌడర్తో వాళ్ళకి మిల్క్ మీరు ఇవ్వచ్చు. మీకు కంపల్సరీ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి, ఇంట్లో సీనియర్ మెంబర్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అలాంటి మెడిసిన్స్ 6 monthsకి సంబంధించిన మెడిసిన్స్ కొనుక్కోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో మనం లైఫ్లో ఎప్పుడు ప్లానింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ప్లానింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్. టేక్ కేర్. ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ లివ్ పీస్ఫుల్లీ. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి అందరితో. బాయ్.